నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని మా నాన్నకు ఎలా చెప్పాలి? అలా అని మా నాన్నని నేను ఎదిరించలేను. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా మనసులో రాజు తప్ప ఎవరికీ చోటు లేదు. నా మనసులో రాజు తప్ప ఎవరికీ స్థానం లేదని ఎలాగైనా మా నాన్నకు చెప్పేస్తాను అనుకుంటూ రూప వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంటే ఇంతలో పెళ్లి వాళ్ళు వస్తారు. ఇక ప్రతాప్ గౌతమ్‌తో మాట్లాడడం చూసి రూప ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే పెళ్లి చూపులకు వచ్చింది గౌతమ్ అన్నమాట. వీడు రాక్షసుడు, మోసగాడని తెలిసి కూడా మా నాన్న గౌతమ్‌కిచ్చి ఎందుకు పెళ్లి చేస్తున్నాడు? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇక రూప ధైర్యం తెచ్చుకొని ప్రతాప్ దగ్గరికి వెళ్ళి, నాన్న, ఈ గౌతమ్ మోసగాడని తెలిసి కూడా నాకిచ్చి ఎందుకు పెళ్లి చేస్తున్నారు నాన్న? అమ్మ రూప, నీ గురించి అన్నీ వదులుకున్నాడు. నీకోసం చెడు నుంచి మంచిగా మారాడు. నేను బాగా ఆలోచించే గౌతమ్‌కిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నానమ్మా.